చాతుర్వర్ణాలు. ఋగ్వేదంలోని మొదటి 9 మండలాలలోని భాష సమానంగా ఉంది. కానీ 10వ మండలం భాష దృష్టితో ఇతర విషయాలలోనూ ఇటీవలిది అని విద్వాంసుల అభిప్రాయం. మొదటి 9 మండలాలలో 4 వర్ణాల పేర్లు లేవు, కానీ 10వ మండలంలో ఉన్నాయి. బ్రాహ్మణో అశ్యముఖమాసిత్ బాహురాజన్యకృతా ఊరు తదశ్య యద్వైశ్య పత్యా శూద్రో అజాయత. అంటే ఈ పురుషుని ముఖం బ్రాహ్మణుడు, బాహువులు క్షత్రియులు, తొడలు వైశ్యులు, కాళ్ల నుండి శూద్రులు పుట్టారు. ఋగ్వేద ప్రారంభ కాలంలో బ్రాహ్మణులు పురోహితులు ఉన్నారు, కానీ వారు కూడా ఇతర ఆర్యుల వలె యుద్ధంలో పాల్గొనేవారు. భరద్వాజుడు, వశిష్ఠుడు, విశ్వామిత్రుని పుత్రులు, దివోదాసు సుదాసు వంశీకులు చేసిన అనేక యుద్ధాలలో పాల్గొని ఆయుధాలను ప్రయోగించారు. ఆనాడు బ్రాహ్మణులకు క్షత్రియులకు భేదం లేదు. ఉపనిషత్తుల కాలంలో, తర్వాత కాలంలో లేక ఈ పురుష సూక్త కాలంలో ఉన్నట్లుగా ప్రారంభంలో అటువంటి భేదం లేదు. బిస్ అనగా ప్రజ లేక లోకం. ఇందులో ఆర్యజాతి యావత్తూ వస్తుంది. రాజును విశాంపతి అంటారు. బిస్ శబ్దం నుంచి వచ్చిన వైశ్య శబ్దానికి తరువాత వాడుకలో కొత్త అర్థం వచ్చింది. శూద్ర శబ్దం దాసుడను అర్థంలో ఉపయోగించబడింది. మొదట్లో దాసులు ఆర్యులకు శత్రువులు. యుద్ధంలో ఓడిన తరువాత దాసులు బానిసలు కాబట్టి చాతుర్వర్ణ కల్పన తరువాతి కాలంలో జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ప్రారంభంలో ఆర్యులలో బ్రాహ్మణులు ఉన్నారు. బ్రాహ్మణులకు క్షత్రియులకు భోజనాలలో, వివాహాలలో భేదం లేదు. కానీ 4 వర్ణాల భావన ఏర్పడగానే వారిలో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఈ భావనతో పాటు ధనం, అనుభవం, వాటాలలో హెచ్చుతక్కువలు వచ్చాయి. ఈ తేడా వలన విరోధం పుట్టడం సహజం. ఆర్య ఋషులు ఈ తేడాను తొలగించాలనుకోలేదు, కానీ ఆర్యుల్లో మాత్రం సమానత్వం కొరకు ప్రయత్నం జరిగింది. ఋగ్వేదంలోని అంతిమ సూక్తంలో సంవన్న ఋషి ఈ విషయాన్ని చెప్పాడు. మీరు కలిసి నడవండి, కలిసి మాట్లాడండి. పూర్వకాలంలో దేవతలు కలిసి ఉపాసించినట్లు మీ మనస్సు కలిసి ఆలోచించాలి. చరిత్ర రాసే ఉద్దేశం ఋగ్వేదార్యులది కాదు. వారు వారి దేవతలను తృప్తిపరచుటకు స్తోత్రాలు రాశారు.